డిగ్రీ ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెకండ్ ఫేజ్ ఈ రోజుతో ముగియనుంది. అయినా విద్యార్థుల నుంచి ఎన్నో అభ్యంతరాలు. తమకు నచ్చిన కాలేజీలో సీట్లు రావాలని దోస్త్ కన్వీనర్ దగ్గరికి క్యూలు కడుతూ వస్తున్నారు. మరి నిజంగా విద్యార్థులకున్న సందేహాలేంటి? నిజంగా వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మనతో పాటు దోస్త్ కన్వీనర్ లింబాద్రి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ దోస్తుకు సంబంధించి. సార్, ఈ ఈ ప్రవేశాల ప్రక్రియ ఈ రోజుతో సెకండ్ ఫేజ్ కూడా ముగియనుంది. అయినా కూడా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా కాలేజీలు నచ్చలేవంటూ మీ దగ్గరకు వస్తున్నారు. నిజంగా ఎందుకు వాళ్ళు ఏ కారణాలు చేత వస్తున్నారు? దోస్త్ మొదటి దశ అడ్మిషన్ ప్రక్రియలో 1,21,000 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందులో 84,000 మంది విద్యార్థులకి ఫస్ట్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ రావటం జరిగింది. మిగిలినటువంటి విద్యార్థులు స్లైడింగ్ వేసుకున్నటువంటి ఫెసిలిటీ ఉంటుంది. విద్యార్థుల యొక్క పరిస్థితిని మేము దృష్టిలో పెట్టుకొని అనేక కారణాల వల్ల విద్యార్థులు మేము ఫస్ట్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అయినప్పటికీ కూడా మేము ఆ కళాశాలలో చేరదలుచుకోలేదు అని అంటున్నారు. ఎందుకనంటే అది మీ సేవలో పొరపాటు జరిగిందనో, పలానా కళాశాలలు ఒత్తిడి చేశాయనో, లేకపోతే మేము తెలియక పెట్టుకున్నామనో కారణాలు చెప్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక జెన్యూనిటీని బేస్ చేసుకొని కేస్ బై కేస్ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మేము వారికి స్లైడింగ్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు? దాంట్లో ఎంతమందికి సీట్స్ కేటాయించారు? అలాగే సెకండ్ స్లైడింగ్ అవకాశాన్ని కల్పించారు కదా, సెకండ్ ఫేజ్లో కూడా ఎంతమంది చేరే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? 1,78,000 మంది విద్యార్థులు ఈరోజు వరకు, అంటే నిన్నటి వరకు దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 1,67,000 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైన్. 74,000 మంది విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లోనే అడ్మిషన్ పొందటం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా ఎందుకొరకు అని అంటే విద్యార్థులు సకాలంలో వాళ్ళ యొక్క అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని కళాశాలలోకి అటెండ్ చేయడం వల్ల అకాడమిక్ క్యాలెండర్ మేము ప్రొటెక్ట్ చేసిన వాళ్ళ మాతో జూలై 2 నుంచి క్లాసులు ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు విషయాలను అర్థం చేసుకోవాలి. ఒక విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది లాస్ట్ ఆప్షన్ ఏం కాదు. సెకండ్ ఆప్షన్లో సెకండ్ ఫేజ్లో అడ్మిషన్స్ రాకపోయినా, ఏదైనా మీకు కన్ఫ్యూజన్ అయినా, మేమంతా కూడా మీకు అవగాహన కల్పించడానికి కానీ మీకు సర్వీస్ చేయడానికి కానీ స్టేట్ కౌన్సిల్లో ఉన్నటువంటి దోస్త్ ఆఫీసు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ మేము చెప్తే తప్పకుండా పరిష్కరిస్తాం. థర్డ్ ఫేజ్ అడ్మిషన్స్ ఎట్లాగో మీకు ఉన్నాయి. కొన్ని కాలేజీలలో ఎట్లా అంటే ఇంటర్ కాలేజ్ చదివిన విద్యార్థులని బలవంతంగా, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా డిగ్రీ వాళ్ళకు అనుసంధానమైన ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉంటాయో వాటిల్లో చేర్పించే అవకాశాలు చేస్తున్నాయి కొన్ని యాజమాన్యాలు అంటున్నారు. వాటి విషయం మీ వరకు వచ్చిందో, వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ ఎవరైనా విద్యార్థులను జూనియర్ కళాశాల వాళ్ళు బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏదైనా కళాశాలలో ఆప్షన్స్ పెట్టుకోమని అడ్మిషన్ చేయమని కనుక బలవంత పెడితే అటువంటి విషయాన్ని మా దృష్టికి తీసినట్లయితే రాతపూర్వకంగా ఏదైనా కాంప్లైంట్ ఇస్తే తప్పకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి లేదా కౌన్సిల్లో ఉన్నటువంటి చట్ట పరిధిలో వారిపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దోస్త్ థర్డ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎప్పుడు ఎండ్? ఇంకా ఎన్ని ఫేజ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి డిగ్రీకి సంబంధించి? సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి లిస్టు ఈ నెల జూన్ 19కి మేము ప్రకటించడం జరుగుతుంది. తర్వాత జూన్ 20 నుంచి 26వ తేదీ వరకు థర్డ్ ఫేజ్ అడ్మిషన్స్ను మేము చేపడుతున్నాం. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత 2 జూలై నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ల పరిధిలో క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక కారణం చేత విద్యార్థులు ఆఫీస్ వరకు వస్తున్న సందర్భాలు మేము చాలా చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్క విద్యార్థికి కేస్ టు కేస్ కంపల్సరీగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగానే అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే విద్యార్థులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళ అప్లికేషన్ విషయంలో పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా కంపల్సరీగా తన సహచరులు, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళని పక్కన పెట్టుకొని ఒక 30 నిమిషాలు కేటాయించి అప్లికేషన్ ఫాము తమంతలు తాము ఆ కాలేజీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని కాలేజీని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం మాత్రం విద్యార్థులపై ఉందంటున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.